సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట దక్కింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన కోర్టు హెచ్చరించింది. కింది కోర్టు షరతులకు లోబడే బెయిల్ ఇస్తున్నామని స్పష్టం చేసింది. అమరావతి మహిళలపై అనుచిత కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కొమ్మినేని దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. అమరావతిపై మరోసారి అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని కొమ్మినేనిని సుప్రీం హెచ్చరించింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఆ కొమ్మినేని శ్రీనివాస్ జర్నలిస్టు అరెస్టు, అలాగే కృష్ణరాజు అరెస్టుకు సంబంధించి ఆ సుప్రీంకోర్టు కొంత మేరకు కొమ్మినేని శ్రీనివాస్ కు ఊరట లభించే ఆ అంశాన్ని తీర్పిచ్చినట్టు కనపడతా ఉంది. ముఖ్యంగా గత 4-5 రోజులుగా రాష్ట్రాన్ని ఒక కుదిపేసిన ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు ఇద్దరు కూడా ఒక ఛానల్లో లైవ్ డిబేట్ లో పాల్గొంటూ మాట్లాడుతూ మహిళలను కొంత మేరకు అమరావతి రాజధాని ప్రాంతంలోని రైతుల్ని కించపరిచేలాగా మాట్లాడారంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన పరిస్థితి ఉంది. అలాగే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కూడా వీరి మీద ఫిర్యాదులు చేశారు. కేసులు కూడా ఆ పదుల సంఖ్యలో స్టేషన్లలో ఫిర్యాదులు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. కేసు కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొమ్మినేని శ్రీనివాసుని ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నైట్ నుంచి ఉదయాన్నే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కూడా కోర్టుకు హాజరుపరిస్తే కోర్టు 13 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ కింద కోర్టు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆ కొమ్మినేని శ్రీనివాస్ తరఫున లాయరు వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న ఆ జడ్జి ఆ కొమ్మినేని శ్రీనివాస్ కి కొంత మేరకు ఊరట కల్పించే అంశంగా ఆయనకి ఆ బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో కొమ్మినేని ఆ బెయిల్ పై రిలీజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొంత మేరకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా ఈ నేపథ్యంలో కొంత మేరకు స్ట్రాంగ్ గానే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. విడుదల సందర్భంగా అవసరమైన అన్ని షరతులను ఆ కింద కోర్టు చూసుకుంటుందనే ఆ నిబంధనల మేరకు కోర్టు ఆ బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసుని విడుదల చేయండి అన్న సుప్రీంకోర్టు కొంత మేరకు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఆ కొమ్మినేని శ్రీనివాస్ కూడా కొంత మేరకు చురకలంటించిన పరిస్థితి ఉంది. ఆ డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి కానీ అపహాస్యంగా నిర్వహించకూడదని, అలాగే రాజధాని ప్రాంతం మహిళల పట్ల కూడా కొంత మేరకు ఏమి మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడిస్తున్నారు అనేది కూడా చూసుకోవాలంటూ కూడా కొమ్మినేని శ్రీనివాస్ కొంత మేరకు చురకలంటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విచారణ మాత్రం కూడా జస్టిస్ బికే మిశ్రా అలాగే జస్టిస్ మన్మోహన్ ఇద్దరు జస్టిస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కేసు వాదోపవాదనలు జరిగాయి. వాదనలు జరిగిన అనంతరం కూడా కొమ్మినేని శ్రీనివాసరావుని అక్రమంగా అరెస్టు చేశారంటూ కూడా ఇరువురు జడ్జీలకు సంబంధించిన ధర్మాసనం తీర్పు ఇచ్చిన పరిస్థితి ఉంది. నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారంటూ కూడా ఆ కోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో చెప్పాము, ఇప్పటికే ఇలాంటి గొడవలు జరిగినప్పుడు పార్టీ 1 నోటీసులు ఇచ్చి పంపించాలి కానీ అరెస్టులు చేయొద్దంటూ కూడా ఆ సుప్రీంకోర్టు తెలిపింది. మరొకసారి గుర్తు చేస్తూ 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్ కొమ్మినేనిని ఎలా అరెస్టు చేస్తారంటూ కూడా ఆ కొమ్మినేని తరపు న్యాయవాది ఆ వాదనలు వినిపించారు. అలాగే స్థానిక కోర్టులో కొమ్మినేని తరపున న్యాయవాదిని కూడా ఎందుకు అనుమతించలేదంటూ కూడా సుప్రీంకోర్టు అడిగిన ఆ పరిస్థితి అయితే ఉంది. ప్రాథమిక హక్కు ఆర్టికల్ ఏదైతే 19, 21, 21/1 కొంతమేరకు ఉల్లంఘించారా అంటూ కోర్టు ధర్మాసనం ప్రశ్నించిన పరిస్థితి ఉంది. వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాస్ కూడా మరొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, అసభ్యకరంగా ఆ లైవ్ డెబేట్లు కానీ జరిగేటప్పుడు చూసుకోవాలని, అలాగే మహిళలు రాజధాని ప్రాంతం
కొంత మేరకు సున్నితమైన అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాలు చూసుకొని మాట్లాడాలంటూ కూడా ఆ కొమ్మినేనికి కొన్ని షరతులతో, అంటే కింద కోర్టు షరతులకు లోబడే బెయిల్ ఇస్తున్నామంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమరావతి మహిళల కేసులో చివరిగా అనుచిత కేసులకు సంబంధించి ఆయన పోలీసులు అరెస్టు చేసిన విధానాన్ని కొంత మేరకు తప్పుపడతా ఆయనకి బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది అనుష. రైట్, ఓకే, థ్యాంక్ యూ.